డివోషనల్ సాంగ్స్ పాడుతున్నప్పుడు ఒక తెలియని పవర్ కూడా మీరు ఫీల్ అయినట్లు. ఓ ఎస్ మెనీ టైమ్స్. ఒక్కొక్కసారి ఎమోషనల్ అయిపోయేదాన్ని, స్పెషల్లీ డివోషనల్ సాంగ్స్ పాడేప్పుడు. అప్పుడు ఎంత నేను ఐ వాజ్ జస్ట్ 16 or 17 years అంతే. అప్పుడు ఏం తెలుస్తుంది మనకి స్పిరిచువాలిటీ ఇవంతా కూడా నాకు ఏమంతా తెలియదు. చాలా ఎమోషనల్ అయిపోతుండే నేను, చాలా తెలియకుండా కళ్ళకి నీళ్ళు వచ్చేసేటివి. ఏంటి ఆ ఫీలింగ్ ఏంటో కూడా నాకు తెలియదు. బట్ ఐ యూస్ టు లవ్ ఒక ఫ్లో లో అన్ని పాడేయడం అలా. ఒకసారి ఏంటంటే ఒక రికార్డింగ్ లో నేను అన్నమాచార్య సంకీర్తనలు పాడిన టైంలో ఒక రోజు అంతా ట్రాక్ అంతా పాడేస్తున్నాం అన్నమాట, అంత మ్యూజిషియన్స్ తో పాటు. సో లంచ్ బ్రేక్ తర్వాత నేను జస్ట్ లోపలికి వెళ్ళి ఊరికే ట్రాక్ తో పాడుకుంటప్పుడు ఐ ఫెల్ట్ ఒక డిఫరెంట్ వైబ్రేషన్ అంటారు చూడండి, ఒక డాడ్ గూజ్ నోవెస్ అనమాట. అది ఆ సంకీర్తన యొక్క ఒక పవర్. ప్రతి అక్షరం కానీ ఇట్స్ జస్ట్ నాట్ ఎ సాంగ్, ప్రతి ఒక్క వర్డ్ లో ఒక పవర్ ఉంటుంది, అర్థం ఉంటుంది. దాని జర్నీ ఈజ్ వెరీ డిఫరెంట్. యాక్చువల్లీ విశాలాక్షి గారు అని లలిత సహస్రనామాన్ని మొత్తం తెలుగులో ఆవిడే స్వయంగా రాసి ఒక రికార్డింగ్ చేశారు మన లలిత్ సురేష్ గారి కాంపోజిషన్ మ్యూజిక్. అప్పుడు అది చాలా పెద్దది. లలితా చరితం ఇస్ లైక్ మొత్తం ఒక 1 hour ఉంటుంది ఆల్బమ్. సో అలా పాడుతున్నాను. ఇట్ టుక్ 3 days అనుకుంటా, నాకు 3 days. బట్ సమ్హౌ మేనేజ్ చేసుకుంటూ పాడాను. ఆవిడ ఎదురు కూర్చున్నారు, నేను కన్సర్వ్ రూమ్ లో కూర్చున్నాను. నేను ఇక్కడ రికార్డింగ్ స్టూడియో మధ్యలో మనకి గ్లాస్ ఇలా ఉంటుంది కదా, జస్ట్ ఏదో కొంచెం భయంగా అనిపించింది. ఏదో అందరు అక్కడ కనిపిస్తున్నా కూడా నాకు ఏదో ఒకలాగా అనిపించింది. ఆడ బయటకు వచ్చాక ఆవిడ ఒక మాట అన్నమాట, వాళ్ళు పాడుతున్నప్పుడు అక్కడ అమ్మవారు కూర్చొని ఉన్నారు అని అన్నట్టుగా చెప్పారు అనమాట. సో ఇలాంటి అనుభవాలు జరిగాయి. Yes.